ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? ఎప్పుడొస్తే ఇంట్లోంచి మామయ్య బాధ అర్థమవుతుంది. బాలు, అదే ఇందాక లలిత అత్తయ్య చేసిన గొడవ గురించే కదా మీరు బాధపడుతుంది. బయలుదేరదాం అంటే మీరు కనిపించలేదు. అత్తయ్య ఎక్కడున్నారో చూసి రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను. చూస్తే మీరిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. అంటే మీ మావయ్య మాట్లాడింది నువ్వేమీ వినలేదు కదా? ఏం మాట్లాడుకుంటున్నారు? అయినా ఆయన మాటలతో చెప్పాలా? ఆయన బాధ ఏంటో కళ్ళల్లో కనిపిస్తున్నా ఆ కన్నీళ్లు చెప్పవా? ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మావయ్య. లలిత అత్తయ్యకి కోపం ఒకటే వచ్చింది, కానీ అన్నపూర్ణ అత్తయ్యకి ఆ కోపాన్ని అర్థం చేసుకునే మంచి మనసు ఉంది. అన్నపూర్ణ అత్తయ్య బాధపడుతుందని నువ్వేం బాధపడకు మావయ్య. వెళ్దాం పదండి, అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రాణము పోసిన శంకరుడాడే సోట, కట్టిన పుణ్యం కట్టెల పానుకు సిద్ధం చేసే ఆటేరా. తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట, పుక్కెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా. కన్న పేగు సంబంధమే కోరుకున్న ఆనందమే, కొరిమితోటి తీర్చగా వచ్చే పాశం. నిర్మలా, పూజకని వెళ్ళారు, ఇంకా రాలేదేంటే? అంత దూరం నుంచి తిరిగి రావాలంటే టైం పట్టదా ఏంటి? వస్తారులే. అత్తమ్మా, ఏంటి ఏంటయ్యా ఈ పని? అత్తమ్మా అది అమ్మాయి నిర్మల, మీ ఆయనకి ఏదో అయింది చూడవే. ఏంటండి, ఏమైంది? ఏంటండి ఇది? అమ్మ ముందే కన్ను కొడుతున్నారు. అమ్మ ముందు కాదే, అమ్మకే కన్ను కొడుతున్నాడు. నాన్న, ఇదిగో నువ్వు మరీ ఓవర్ గా రియాక్ట్ అయిపోయి ఈ డాడీ మీద నెగిటివ్ ఫీలింగ్ తెచ్చుకోమాక. అత్తమ్మా, నేను కన్ను కొట్టట్లేదు అత్తమ్మా. నిన్న సాయంత్రం 3 నుంచి ఈ కుడుకను ఎందుకో ఈదురుగాలికి కిడి తెలుపులు కొట్టుకుంటా చూడు, అలాగే టపటపా టపటపా కొట్టేసుకుంటుంది. మగాళ్ళకి కొడుకును కొట్టుకుంటే మంచిదంటారు కదా మమ్మ. మంచా? ఇంత సడన్ గా నాకు మంచి జరిగే ఆ మంచి ఏంటో. వచ్చారు వచ్చారు, పదండి. వచ్చేసారా అమ్మా? ఇంకా రాలేదని ఇప్పుడే అనుకుంటున్నాం. అక్కడ పూజ అది బాగా జరిగిందా అమ్మా? ఎరా, పూజ బాగా జరిగిందా అంటే మాట్లాడకుండా వెళ్ళిపోతుందేంటి? పూజ బాగా జరిగిందా నాన్న? ఏమైంది వీళ్ళకి? ఏదో జరిగినట్టుందమ్మా. నేను అడుగుతానుండు. నానా ఆగరా. వదినా, వదినా, వదినా. వదినా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? వేదాతో జరిపించాల్సిన పూజ జరిపించారా? నన్నెందుకు అడుగుతున్నావు?